ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుడి వాగ్దానంను స్వతంత్రించుకునే ముందుగా మన హృదయాల్ని చిన్న ప్రార్థనతో సిద్ధపరచుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. మరొక దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు ప్రవ్వా. మా అందరితో మాట్లాడండి అయ్యా. ఎవరికి మాటలైతే అవసరమైన ఎరిగిన దేవా, మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరిచి ఆదరించి ధైర్యపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. Psalms chapter 16 verse 8. I have set the Lord always before me, because he is at my right hand, I shall not be moved. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక. ఈ ఉదయకాల సమయంలో మన గురి ఎక్కడ ఉందండి? మనం ఏ గురి కలిగి ఉన్నాం? ఈరోజు ఏం చేయాలన్న ఆలోచనలో కలిగి ఉన్నాము? ఎటువైపుగా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నాము? మరి ఏ విషయాన్ని బట్టి ఎలాగ ముందుకు సాగాలో అర్థము కానటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నానని భక్తుడు సెలవిచ్చినట్లుగా ఈరోజు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోకూడదు, ఇవన్నీ కూడా ఎవరి దగ్గరికి తేవాలి తెలుసా? దేవుడి దగ్గరికి తేవాలి. ఎందుకంటే ఆయననే మన గురి. మనం ఆయన దగ్గరికి కానీ ప్రతి ఒక్కటిని కూడా తీసుకొచ్చి ఆయన వైపు చూసామంటే ఖచ్చితంగా విజయాన్ని మనం పొందుకుంటాం. దావీదు తన జీవితంలో మరి భయంకరమైన యుద్ధం చేశాడు. అందరికీ తెలుసు, చిన్న పిల్లల దగ్గర నుంచి అడిగితే చెప్తారు గొలియాతుతో దావీదు చేసినటువంటి యుద్ధం గురించి. అదే గొలియాతుని చూసిన మిగతా వాళ్ళందరికీ భయం కలుగుతుంది, కానీ ఒక దావీదుకి మాత్రం భయం కలగట్లేదు. ఎందుకు తెలుసా? దావీదు గొలియాతుని చూడట్లేదు. దావీదు ఎవరిని చూస్తున్నాడు తెలుసా? తను కలిగి ఉన్న దేవుడు ఎంత శక్తివంతుడు అది చూస్తున్నాడు. కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? గొలియాతుని చూస్తున్నారు. ఇప్పుడు గురి ఎవరి వైపు ఎలా ఉందో ఆలోచించండి. ఇజ్రాయెల్ సైన్యం అంతా వాళ్ళ గురి, వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అంతా కూడా ఎవరి వైపు ఉంది? గొలియాతు వైపు మాత్రమే ఉంది. కానీ దావీదు యొక్క ఇంటెన్షన్, దావీదు యొక్క గురి ఎవరి వైపు ఉంది అంటే దేవుడి వైపు మాత్రమే ఉంది. ఇలా రెండు రకాల పరిస్థితులు మనం చూసినప్పుడు సమస్య ఒకటే, కానీ మనుషులు చూసే విధానం చాలా డిఫరెంట్గా ఉంది అని అయితే మనకు తెలుస్తుంది కదండి. ఎందుకంటే అందరు అక్కడ చూస్తున్నటువంటిది ఏంటంటే గొలియాతు చాలా హైట్గా ఉన్నాడు, చాలా వెయిట్ ఉంది, ఒళ్ళంతా కూడా కవచంతో కవర్ చేసుకున్నాడు, ఎక్కడ కూడా స్కోప్ అనేది లేదు గొలియాతుని చంపడానికి అనేది ఇజ్రాయెల్ సైన్యంకి తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళు గొలియాతు వచ్చి మాట్లాడుతున్నప్పుడల్లా కూడా ఒక్కడే రమ్మని పిలుస్తున్నాడు. ఇజ్రాయెల్ అందరు సైన్యంలో నుంచి ఒక్కరు రండి నాతో పోట్లాడడానికి అని సవాళ్ళు విసిరి మాట్లాడుతుంటే అందరు గొలియాతుని దగ్గరికి పోయి చూస్తే కనిపిస్తుండేది గొలియాతు ఆకారమే అనమాట. కాబట్టి అందరు భయపడిపోతున్నారు. కానీ దావీదు గురి ఎవరి వైపు ఉందంటే దేవుడి వైపు ఉంది. నేను ఎందుకు భయపడాలి? ఫిలిస్తీనికి సున్నతి లేని ఫిలిస్తీయుడు, నేను ఎందుకు భయపడాలి? నేను కలిగినటువంటి జీవం కలిగిన దేవుడు, ఆయన్ని నాకు అడవిలో ఉన్నప్పుడు సింహాలని ఎలుగుబంటుల్ని చంపే విధంగా సహాయం చేసిన గొప్ప దేవుడు నా పక్షంగా ఉంటే ఈ గొలియాతు ఎంత నా దేవుడు ముందర అనేటువంటి గొప్ప తీర్మానం, ఆ గురి కలిగి ఉన్నాడు దావీదు. ఈరోజు మన జీవితంలో ఇజ్రాయెల్ సైన్యంలాగా మనం ఉన్నామా, లేకపోతే దావీదులాగా ఉన్నామా మనం ఆలోచించుకుందాం. ఈరోజు మీ ముందు కూడా ఒక సమస్య చాలా గంభీరంగా కనిపిస్తుంది, చాలా పెద్దగా కనిపిస్తుంది. అది చూస్తుంటేనే భయం అయిపోతుంది ఆ సమస్యను చూసినప్పుడు. మరి గురి సమస్య వైపు ఉందా? ఆ సమస్యను జయించేటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడి వైపు నీ గురి ఉందా అనేది ఆలోచించాలి. సమస్య అనేది ప్రతి ఒక్కరికి సమస్యనండి. ఇబ్బంది అనేది ప్రతి ఒక్కరికి ఇబ్బంది. కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఇబ్బంది. ఎందుకంటే మనం మానవ సహజమైనటువంటి జీవితంలో ఉన్నాము. కానీ మనం దేవుడి పిల్లలం, ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. శరీరంతో ఉన్నంత మాత్రాన మనలో దేవుడు లేడా? ఉన్నాడు కదా, ఆయన ఆత్మ మనలో ఉంది కదా. ఆయన పైన మనం ఆధారపడినప్పుడు, ఆయన వైపు మనం చూసినప్పుడు సమస్య ఏమైపోతుంది? సమసిపోతుంది. సమస్య ఏమైపోతుంది? ఓడిపోతుంది. ఈరోజు ఎంతమంది సాక్ష్యాలు వింటూ ఉంటాం. మరి వాళ్ళ జీవితాల్లో అద్భుతం చేసిన దేవుడు మన జీవితాల్లో చేయలేడా? చేస్తాడు. కానీ ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కలాగా చేస్తాడు. అందరి జీవితంలో ఒకేలాగా చేయడు. అన్ని పరిస్థితులు ఒకేలాగా ఉండవు. ఎందుకు అంటే ఆయనకు తెలుసు ఎవరెవరి పట్ల ఆయనకున్న ప్లాన్స్ ఏంటో, ఆయన ఉద్దేశాలు ఏంటో అవే చేస్తాడు. నువ్వు నేను అనుకున్నట్లు మాత్రం దేవుడు ఎప్పుడు చేయడు అనమాట. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే అటు ఇటు చూడకుండా దేవుడి వైపు మాత్రమే చూడాలి. సమస్యను చూసి భయపడకూడదు. సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు,
ఆ సమస్యతో నువ్వు మాట్లాడగలిగితే నీ దేవుడు గొప్పతనము సమస్య వణికిపోతుంది దేవుడు ముందు, అంతే కదా. ప్రతి దానికి సొల్యూషన్ ఉందండి దేవుడి దగ్గర. ప్రతి మరి లాక్కి కీ ఏ విధంగా ఉంటుందో దేవుడి దగ్గర కూడా ప్రతి దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది. ప్రతి సమస్యకి ఆయన దగ్గర పరిష్కారం ఉంటుంది. అయితే నువ్వు ఆయన వైపు చూసినప్పుడు ఉంటుంది. నువ్వు పరిస్థితుల వైపు చూసినంతసేపు ఏమైపోతావు తెలుసా? కృంగిపోతావు, నిరాశపడతావు. అరే ఇలా జరిగిందా, ఇలా అయిపోయిందా నా పరిస్థితి అని బాధపడతావు. కానీ ఒక్కసారి దేవుడి వైపు చూసినావు అనుకో, అబ్బా నా దేవుడు ఇంత గొప్పవాడున్నాడు, నేను ఎందుకు భయపడాలి దీన్ని చూసి అనే ఆలోచన వస్తుంది అనమాట. ఇదే దావీదు జీవితంలో అంత గొప్ప భయంకరమైనటువంటి వ్యక్తిని జయించడానికి రీజన్ ఏంటి అంటే, సమస్యను చూడలేదు దావీదు, దేవుణ్ణి చూశాడు. ఆ సమస్యతో చెప్పాడు నా దేవుడు ఎంత గొప్పవాడని. దావీదుకి ఎదురుగా వచ్చి గొల్యాతు సవాలు విసిరి మాట్లాడుతుంటే ఏమన్నాడు తెలుసా? నువ్వు కత్తి లేకుండా వస్తున్నావు, లేకుంటే ఏం లేకోకుండా నాతో వస్తున్నావు, నేను కుక్కను అనుకున్నావా అంటే, అవును, ఈరోజు నీ కత్తితోని నీ తలకాయ నరికేసి నేను మరి నా దేవుడిని నా చేతికి నిన్ను అప్పగిస్తాడు అన్నట్లుగానే మరి కత్తి లేదు, ఏం లేదు, దావీదు చేతిలో డాలు లేదు, ఏమీ ఆయనకేం ప్రొటెక్షన్ కూడా ఏం లేదు. వడిసలు తీసుకొని పరిగెత్తున్నాడు. ఎవరితో? దేవుడితో సహా యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. కాబట్టి అద్భుతమైన విజయాన్ని చూశాడు. ఆ రోజు దావీదుతో ఉన్న దేవుడు ఈరోజు నీ యుద్ధ జీవితంలో, ప్రతి ఒక్క మానవుని జీవితంలో ప్రతిరోజు యుద్ధమేనండి, పోరాటంలోనే ఉన్నాం మనం. ఆ రోజు వాళ్ళతో ఉన్న దేవుడు ఈరోజు మనతో కూడా ఉన్నాడు. నమ్మాలి. నమ్మడం చాలా కష్టమైపోయింది ఈరోజు. ఎందుకు తెలుసా? ఒకప్పుడు ప్రతిదానికి కూడా వెయిట్ చేసేవాళ్ళం, సమయం తీసుకునేది. బట్ ఇప్పుడు అలా లేదు కదా, చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి అన్నీ. అలానే దేవుడి కార్యాలు కూడా నా జీవితంలో ఫాస్ట్గా జరిగిపోవాలి అని అనుకుంటున్నాం అనమాట. అదే పెద్ద తప్పు జరిగిపోతుంది మన జీవితాల్లో. ఎందుకు విశ్వాసాన్ని కోల్పోతున్నామంటే త్వరగా జరగట్లేదు అనేది మన యొక్క ఇబ్బంది అనమాట. త్వరగా జరిగిపోవడానికి ఇన్స్టెంట్ కాదు కదా. దేవుడిని ఫ్యూచర్ని కలిగి ఉన్న దేవుడు ఆయన, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, అనువాడైనటువంటి దేవుడు. ఆయనకి మనలాగా ఏదో 10 నిమిషాల ముందు, 20 నిమిషాల ముందు, లేకపోతే గంట ముందు ఏం జరుగుతుందో, ఒక రోజు ఏం జరుగుతుందో అంత మాత్రమే తెలియదు. అన్నీ తెలిసి ఆయనకి మన ఫ్యూచర్ సహా ఆలోచించే ప్రతి డెసిషన్ మేకింగ్ చేస్తాడండి. అందుకనే దేవుడు ఆలస్యం చేస్తాడు కొన్ని విషయాలు. అందుకే దేవుడు కొన్నిసార్లు మనల్ని వెయిట్ చేయమని చెప్తాడు. అదే నచ్చదనమాట. కానీ ఎవరైతే ఆ మాటకి లోబడతారో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఒక గొప్ప కార్యాన్ని చూస్తారు. ఇజ్రాయెల్ సైన్యం చాలా రోజులు వెయిట్ చేసింది, కానీ ఏం దేవుడి మీద ఆధారపడి వెయిట్ చేయలేదు. ఎవరిపైన ఆధారపడింది తెలుసా? ఈ గొల్యాత్ నుంచి మమ్మల్ని ఎవరు రక్షిస్తారబ్బా, ఇంతే మా పరిస్థితి, వీడు రోజు వచ్చి మాతో ఇలానే మాట్లాడుతూ ఉంటాడు, ఏదో ఒక రోజు మేము దాసులం అయిపోతాను, మేము వెయిట్ చేస్తుంటారు వాళ్ళు ఆ రోజు. కానీ దావీదు మాత్రం అలా అనుకోలేదు. నా దేవుడు మృగాలతో నన్ను పోరాడింపజేసినాడు, ఈ వ్యక్తి ఎంత అనుకున్నాడు అనమాట. అందుకే సమస్యను చూసి మరి భయపడలేదు, పారిపోలేదు, కానీ ఆ సమస్యను జయింపజేసేటువంటి దేవుడి వైపు చూశాడు. కాబట్టి అంత మందిలో ఇంత చిన్నవాడైనటువంటి దావీదు మాత్రమే గొల్యాతుని జయించగలిగాడు. ఈరోజు దావీదు యొక్క గురి దేవుడి వైపు ఉన్నట్లుగా మన గురి కూడా దేవుడి వైపు నిలుపుకుందాం. చుట్టూ ఎన్నన్నా ఉండనీలేండి, ఎందుకంటే ఉంటాయే కామన్. బట్ మనం దేవుడి వైపు చూసినప్పుడు ఆ పరిస్థితులు ఇంపాసిబుల్ అనిపించినా కూడా పాసిబుల్ చేస్తాడండి. ఆయన మన సృష్టికర్త అండి, ఇది నమ్మాలి మనం. సృష్టికర్త, భూమిని ఆకాశాన్ని సర్వ సృష్టిని ఒక మాటతో కలిగేసినాడు. ఆయన మాట చెప్తే ఏమైపోతుంది? అంతా తారుమారైపోతుందండి. ఆ విశ్వాసమే మనకి లేదు ఇప్పుడు, ఆ నమ్మకం మనలో లేదు. ఆ నమ్మకంగానే ఉంటే ఖచ్చితంగా విజయం పొందుకుంటాం. ఎందుకంటే ఆలస్యం జరుగుతుంది కదా, అందుకని ఇది కూడా జరుగుతుందో లేదో, ఇది కూడా అవుతుందో లేదో అని అనుకుంటాం. కానీ రైట్ టైంకి దేవుడు ఖచ్చితంగా నీ కార్యం చేస్తాడండి. ఏదైనా కావచ్చు, అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఆయనకు తెలుసు. సమయం, సందర్భం ఏంటో ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన వైపు విశ్వాసంతో చూద్దాం, నమ్మకంతో చూద్దాం. దావీదు నమ్మకంతో, దేవుడి పైన నమ్మకంతోనే వెళ్ళాడు యుద్ధ భూమిలోకి. సౌలు అన్నాడు, అవన్నీ వేసుకొని వెళ్ళు, యుద్ధ కవచము ఎలా జయిస్తావు, డాల్ తీసుకో, కత్తి తీసుకొని, ఎంత హడావుడి చేసినాడు. కానీ దావీదు పాపం సౌలు మాట విని వేసినాడు, కానీ ఆయన వల్ల అవ్వలేదు. కానీ వెంటనే యొర్దానులోకి వెళ్ళి 5 రాళ్ళు తీసుకొని వచ్చాడు. దేవుడి మహాశక్తిని బట్టి ఒక్క రాయితోనే గొల్యాతుని చంపేశాడు. కాబట్టి దేవుడు చేసే సహాయంతో మన ముందున్నటువంటి సమస్యని మనం చాలా సులువుగా జయిస్తాం. అనవసరంగా ఆలోచించి, అనవసరంగా దాని గురించి ఓవర్ థింక్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళే కంటే ఆ సమస్యను దేవుడికి అప్పగించి ఆయన వైపు చూస్తున్నానా, నువ్వేమన్నా చేయి, నా జీవితానికి అప్పగిస్తున్నానని చెప్పినప్పుడు
నీకున్న విశ్వాసం ఎంత గొప్పదో దేవుడు చూసినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈరోజు ఆయన వైపు మన గురి నిలుపుకున్నప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా కదల్చబడము. కాబట్టి నమ్ముదాము, దేవుడు యొక్క అద్భుత వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని ఆశిద్దాము. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. మమ్మల్ని ఎంత మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై ప్రభా నేను స్తుతిస్తున్నాను. ప్రభా నిన్ను ఘనపరుస్తున్నాం తండ్రి. సమస్యల్ని చూడక, పరిస్థితులను చూడక మా గురి నీ వైపు నిలిపి ధైర్యముగా తండ్రి ప్రతి దాన్ని జయించడానికి మాకు శక్తినివ్వమని, నీ పైన ఎవరైతే గురి నిలుపుకుని ఉంటారో వాళ్ళు ఏ విషయంలో కదల్చబడరన్న ఈ ప్రామిస్ని మా అందరి జీవితంలో నెరవేర్చమని, మమ్మల్ని స్థిరపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.